హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం ది డైలీ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ సీజన్ 5 ఎపిసోడ్ 6 మీకు తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. అండ్ చాలా మంది ఏ వీడియో అయితే అప్లోడ్ చేస్తానో అదే వీడియో కింద ఆ వీడియో త్వరగా చేయబ్రో, ఈ వీడియో త్వరగా చేయబ్రో అంటున్నారు. బట్ నేను ప్రతి ఒక్క కామెంట్కి కూడా త్వరగా చేస్తానని రిప్లై ఇస్తున్నాను. కానీ బట్ మనం వీక్లీ 5 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం. లైక్ ది డైలీ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్, హెల్ ప్యారడైజ్, బ్లూ బాక్స్, బ్లీచ్, మెర్సనరీ ఎన్రోల్మెంట్, ఇలా 5 యానిమేషన్ కవర్ చేస్తున్నాము. సో ప్రతిరోజు కూడా నేను వర్క్ చేస్తున్నాను. అండ్ వీటితో పాటు చైన్సో మ్యాన్ రిజీ మూవీ ఎక్స్ప్లెనేషన్ మీద, ఇంకా వన్ పీస్ ఫిలిం రెడ్ మీద, షార్ట్ వీడియోస్ కంటెంట్ మీద, వీటి మీద కూడా వర్క్ చేస్తున్నాను. సో వీటన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఎంతగానో ట్రై చేస్తున్నాను. అండ్ వీటితో పాటు ప్రతి ఒక్క వీడియో కూడా థంబ్నెయిల్ రెడీ చేయాలి, హ్యాష్ ట్యాగ్స్ పెట్టాలి, అండ్ ప్రాపర్ టైం లోపల అప్లోడ్ చేయాలి. అండ్ మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ వీడియోస్ ఫస్ట్ రావడం కోసం నేను 1 డే ముందరే వాళ్ళ కోసం అయితే అప్లోడ్ చేయాలి. సో ఇన్ని ఎఫర్ట్స్ని కూడా నేను ఒక్కనే మేనేజ్ చేసుకుంటున్నాను. సో ఈ గ్యాప్లో వీడియోస్ అనేవి కొంచెం డిలే అవుతూ ఉంటాయి. అండ్ రన్ టైం కూడా కొంచెం తగ్గించినా సరే బట్ మీకు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్ ఇవ్వాలని నేను ట్రై చేస్తున్నాను. సో నా యొక్క పెయిన్ అనేది మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ చాలా మంది మీరు అడుగుతుండే యానిమే ఎక్స్ప్లెనేషన్స్ అనేవి నేను నోట్ చేసుకున్నానని చెప్పి రిప్లై ఇస్తున్నాను. అండ్ నేను రిప్లై ఇచ్చినా సరే మీరు అవే క్వశ్చన్స్ అయితే మల్టిపుల్ టైమ్స్ అయితే రిపీట్ చేస్తున్నారు. సో అర్థం చేసుకోండి, మీరు అడిగిండే ప్రతి ఒక్క యానిమేని కూడా నేను ఫ్యూచర్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అర్థం చేసుకోండి, మల్టిపుల్ టైమ్స్ అవే కామెంట్స్ పెట్టుకోకుండా వేరే అదర్ ఏ కామెంట్ అయినా పెట్టండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి కూడా రిప్లై ఇస్తున్నాను. మీరు ప్రతిసారి అదే క్వశ్చన్ అడిగితే కొంచెం ఇరిటేట్ ఫీల్ అనేది కూడా వస్తుంది అనమాట. సో అర్థం చేసుకోండి, మంచి కామెంట్ పెడతారని కోరుకుంటున్నాను. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకోకుండా వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది అండ్ వీడియో రన్ టైం కూడా ఎక్కువ వచ్చేస్తుంది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకు ఆ స్పిరిట్ టెంపరీగానే చూపిస్తామట. అప్పుడే మనోడు తన కింద ఉండే శిష్యులందరిలో కూడా అత్యంత మెయిన్ వ్యక్తి ఏంటే వైస్ ప్రెసిడెంట్ ఏంటే టైలర్ గాని యొక్క స్పిరిచువల్ ఎనర్జీ తగ్గిపోవడంతో అసలు ఏం జరిగింది, అసలు నా యొక్క వైస్ ప్రెసిడెంట్ గానికి ఏమైంది అనడంతో అప్పుడే అంతాకు ఒక అసిస్టెంట్ వచ్చి రీసెంట్గానే మీరు పంపించిన మిషన్ ప్రకారం మన వైస్ ప్రెసిడెంట్ గారు ఆ చిన్నపిల్లని ఇంకా వాళ్ళ అమ్మని కిడ్నాప్ చేద్దాం అనుకుంటారు. కానీ బట్ అప్పటి నుంచి ఆయన మాయమైపోయాడు. సో ఆయన మేము ట్రేస్ అవుట్ చేయలేకపోయామంటంతో ఇంకప్పుడే ఆ ఎంపరర్ గానికి మైండ్ పోయి ఒకవేళ వాడు చనిపోయినా సరే వాడి స్పిరిచువల్ ఆరానైనా సరే నేను సెండ్ చేయగలను. ఇన్ఫ్యాక్ట్ వాడు ఒక ప్రీ ఇమ్మోర్టల్ రిలమ్ స్టేజ్లో ఉండే వ్యక్తి. అట్లాంటి వ్యక్తి సడన్గా తన ఆరాన్ని నేను సెండ్ చేయలేకపోతున్నానంటే ఖచ్చితంగా ఏదో జరిగింది. ఓకే, వాడికి అప్పగించిన మిషన్ ఫెయిల్ అయిందని చెప్పి నాకు అర్థమైపోయింది. సో వన్ ప్లేస్లో నువ్వు వెళ్ళి ఆ పని చేయడంతో ఇంకా అప్పుడే అసిస్టెంట్ కూడా భయపడుకుంటా, కానీ బాస్ నేను అక్కడికి వెళ్తే ఇక్కడ ఉండే ఈ గుడ్లన్నింటినీ కూడా ఎవరు చూసుకోవాలి అనడంతో ఇంకా అప్పుడే ఆ ఎంపరర్ గారు కూడా ఓకే నువ్వు వెళ్ళకుంటే మానలేదు, నేను వెళ్ళి చూసుకుంటా. అండ్ ఈ గుడ్ల సంగతి కూడా మనకు అవసరం లేదు, ఇది ఇప్పటి నుంచి నేను దిగబోయే మెయిన్ సిచ్యువేషన్ అని చెప్తాడు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి మనకు షాంఘై అయితే చూపిస్తామట. షాంఘైలో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒక టోర్నమెంట్ జరుగుతూ ఉంటుంది. అదే హియోంగ్ క్వాడ్రల్ సెలెస్టియల్ ర్యాంకింగ్ టోర్నమెంట్ అనమాట. అండ్ ఈ టోర్నమెంట్ లో పాల్గొనే వాళ్ళంతా కూడా హియోంగ్ కింగ్డమ్ కి సంబంధించిన బెస్ట్ కల్టివేటర్స్ అనమాట. సో వీళ్ళ ర్యాంకింగ్స్ కూడా ఒకటి అనౌన్స్ చేస్తారు. అండ్ వీళ్ళకి స్టోరీకి సంబంధం లేదనమాట. అండ్ ఎవరైతే మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారో వాళ్ళ ఫొటోస్ మాత్రమే డిస్ప్లే చేస్తాను. మెయిన్ అంతా కూడా ఒక నార్మల్ నా ఫోటో మాత్రమే ఉంటుంది. ఫస్ట్ ప్లేస్ లో టాప్ కల్టివేటర్ ఆఫ్ ది మోర్టల్ వరల్డ్, అండ్ సెకండ్ ప్లేస్ లో వచ్చి మాంగ్ జింగ్ డెన్ అనమాట. అండ్ థర్డ్ ప్లేస్ లో వచ్చి ఇమ్మోర్టల్ జింగ్ జున్ అనమాట. అండ్ ఫోర్త్ ప్లేస్ లో వచ్చి ఈ జిన్ చాన్ అనమాట. అండ్ ఫిఫ్త్ ప్లేస్ లో థండర్ కింగ్ ధర్మ, సిక్స్త్ ప్లేస్లో వచ్చి సేజ్ డ్రాగన్ అసురా, అండ్ సెవెంత్ ప్లేస్లో వచ్చి మాస్టర్ లైట్, ఎయిత్ ప్లేస్లో వచ్చి మూన్ లిట్ రెస్క్యూ, అండ్ నైన్త్ ప్లేస్లో వచ్చి థండర్ బోల్ట్ థ్రోవర్, అండ్ ఫైనల్గా 10th వన్ వచ్చి సేజ్ కేవ్ అనమాట. అండ్ ఈ 10 మెంబర్స్ కూడా ఇప్పుడైతే ఆ టోర్నమెంట్లో అయితే పార్టిసిపేట్ చేయబోతున్నారు. అండ్ దీనికి ప్యారలల్గానే ఈ టోర్నమెంట్ అంతటిని కూడా టీవీలో టెలికాస్ట్ చేస్తుంటే చూస్తుంటే మన వాంగ్లింగ్ ఫ్రెండ్స్ అంతా కూడా ఆ సెకండ్ ప్లేస్లో ఉండే మంక్ జిన్ డెన్ అయితే సపోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే లాస్ట్ 4 years బ్యాక్ అయితే ఇట్లాంటి టోర్నమెంట్ ఒకటి జరిగింటుంది. సో అందులో ఫస్ట్ ప్లేస్ లేక వచ్చిండేది ఈ మాంగడ్ అనమాట. సో అందుకనే ఈసారి కూడా ఆయనే పార్టిసిపేట్ అయ్యి అండ్ ఆయనే ఫస్ట్ ప్లేస్ లో వస్తే ప్రెసెంట్ ట్రెండింగ్ 1 లో ఉండే టాప్ కల్టివేటర్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ వరల్డ్ తో ఫైట్ చేసే అవకాశం అయితే ఆయనకు వస్తుందని చెప్తారు. సో అందుకని మన వాళ్ళంతా కూడా ఇంత ఎక్సైట్ అవుతూ ఉంటారు. అండ్ అప్పుడే సడన్ గా మన సూరంగ్ పాప్ అయితే గోహో గాని చెంచో గాని ఇద్దరిని కూడా తెలుస్తుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు ఉండేది హాస్పిటల్ అనమాట. వాంగ్లింగ్ వాళ్ళ మదర్ డెలివరీ కోసం అయితే ఒక బెస్ట్ హాస్పిటల్ అయితే మన సూరంగ్ పాప్ సెలెక్ట్ చేసి తనైతే ఇక్కడ తీసుకొని వచ్చి ఉంటుంది. సో ప్రశాంతంగా ఉండకుండా ఈ ఫ్యాన్ వార్లు ఎందుకు చేస్తున్నారా అని చెప్పి మన సూరంగ్ పాప్ తిట్టడంతో ఇంకప్పుడే వాంగ్లింగ్ మదర్ కూడా ఆప్ సూరంగ్, ఇన్ఫాక్ట్ వాళ్ళకు కూడా కొంచెం అభిమానం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ టోర్నమెంట్ అనేది కేవలం 4 years వన్స్ జరుగుతుంది కదా. సో వాళ్ళని కూడా కొంచెం ఎంజాయ్ కానివ్వు. ఇన్ఫాక్ట్ ఈ టోర్నమెంట్ ని నా పుట్టబోయే కూతురు కూడా ఎంజాయ్ చేస్తుంది అనడంతో ఇంకప్పుడే మన గోగాడు ఇంకా చెంచాగాడు కూడా ఇన్ఫాక్ట్ ఆంటీ మీ పుట్టబోయే కూతురు కూడా మాలాగే స్పిరిచువల్ ఎనర్జీ బాగా ఎంటర్టైన్ అయ్యి అండ్ ఫ్యూచర్లో ఇట్లాంటి టోర్నమెంట్ లో కూడా తను పార్టిసిపేట్ చేసి తను కూడా ఒక పెద్ద స్టేజ్కి రావాలని కోరుకుంటున్నాము. తను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా వాంగ్లింగ్ మాదిరి వాల్యూ 5లో ఉండకూడదు అని చెప్పి మేము కోరుకుంటున్నాం అని చెప్పి మన వాంగ్లింగ్ అనేది ఎక్కిరిస్తారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎంత మదం ఎంత మదం ఎంత మదం.
అండ్ మన వాంగ్లింగ్కి వాల్యూ 5 అనేది ఎందుకు వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదే ఈ వీడియో యొక్క క్వశ్చన్ అనమాట. నో బ్యాక్ టు ది స్టోరీ. వీళ్ళు ఇలా మాట్లాడుతూనే ఈ గ్యాప్లోనే అక్కడ టోర్నమెంట్ అయితే స్టార్ట్ చేస్తారన్నమాట. ఎలాగైతే నారుటోలో చూనిన్ ఎగ్జామ్స్ జరుగుతాయి, ఐ మీన్ 1-on-1 బ్యాటిల్ జరుగుతాయి. సో ఇక్కడ దాన్ని యాస్టీస్ కాపీ కొట్టారు. బట్ ఇక్కడ అందరు క్యారెక్టర్స్ కూడా మన యొక్క మాంగాన్ మీదే అటాక్ చేస్తూ ఉంటారు అనమాట. లిటరలీ దీన్ని చూస్తున్నప్పుడు భలే నవ్వు వచ్చింది. ఎందుకంటే ఇక్కడ గారా గాని కాపీ కొట్టారు, ఇంకా మన సాస్కే గాని యొక్క మెయిన్ ఫైర్ బాల్ జుట్సును కూడా కాపీ కొట్టి ఫైట్ చేస్తూ ఉంటారు. బట్ వీళ్ళు ఎంతమంది ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా ఫైట్ చేసినా సరే మన మాంగాని మాత్రం ఓడించలేకపోతారు. లిటరలీ మన మాంగాడు గుండె వేసుకొని వచ్చినప్పుడు నేను ఫస్ట్ టైం చూసి వన్ పంచ్ మ్యాన్ అనుకున్నా కానీ బట్ లిటరలీ మనోడు యాస్టీస్ కాపీ అనమాట వన్ పంచ్ మ్యాన్ కి. అండ్ ప్రతి ఒక్కరిని కూడా ఒక్కటే దెబ్బకి నాకౌట్ చేసి పారేస్తాడు. ఇంకా దాన్ని చూస్తేనే అందరూ కూడా షాక్ అవుతారు. అండ్ దీనికి పేర్లగానే వీళ్ళంతా ఫైట్ చేస్తున్నాయి. ఈ గ్యాప్ లో అయితే వీళ్ళ స్పిరిచువల్ ఎనర్జీని అయితే అక్కడ ఉండే స్టేజ్ అంతా కూడా ఆక్యుపై చేసుకుంటా అండ్ ఆ స్పిరిచువల్ ఎనర్జీ బీమ్స్ అంతటిని కూడా అక్కడే ఉండే ఫస్ట్ బ్లడ్ ప్రిజం లెక్క అయితే పంపిస్తూ ఉంటుంది. ఇంకా అదంతా కూడా చూస్తుండే మన ఓల్డ్ సైంట్ ఇంకా జైలర్ గార్డ్ ఇద్దరు కూడా బ్యాటిల్ స్టార్ట్ అయినట్లుంది. అండ్ ఈ బ్యాటిల్ వల్ల వీళ్ళ దగ్గర నుంచి రిలీజ్ అయ్యే ఆ హై స్పిరిచువల్ ఎనర్జీ ద్వారా మనం ఈ ఫస్ట్ బ్లడ్ ప్రిజన్ అయితే ఇంకా సెక్యూర్గా మనం చేయొచ్చు అని చెప్పి ఆ ఓల్డ్ సైంట్ ఇంకా జైలర్ గడ్ కూడా ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. అండ్ వీళ్ళ ముందరే ఈ సిరీస్ యొక్క మెయిన్ విలన్ ని కూడా మనకు చూపిస్తారు. అండ్ దీనికి ప్యారల్ గానే ఆ మెయిన్ ఫైట్ అనేది అట్లే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ ఈసారి మన వన్ పంచ్ మ్యాన్ గైడ్ అయితే ఐ మీన్ మాంగడ్ అయితే అందరినీ కూడా కుక్కను కొట్టినట్లు కొడుతూ ఉంటాడు. అండ్ ఒక జైంట్ హ్యాండ్ ని సంబంధించి అందరినీ ఒకటే షాట్ కి అయితే పడుకోబెడతాడు. అండ్ ఈ గ్యాప్ లోనే అందరూ పడిపోతారు. కానీ అక్కడికి సడన్ గా ఒక పర్సన్ వచ్చి మన నారుటోకి ఎంతో ఫేమస్ జుట్సు ఉండే షాడో క్లోన్ ని ఉపయోగించి వెంటనే వీని మీద అటాక్ చేద్దాం అనుకుంటాడు. కానీ బట్ వెంటనే మనోడు అన్ని షాడో క్లోన్స్ కూడా డిస్ట్రాయ్ చేసి ఆ మెయిన్ క్యారెక్టర్ ఐ మీన్ నారుటోని స్కూప్ గా పడిండే ఆ క్యారెక్టర్ ని కూడా ఒకటే పంచి ఇవ్వడంతో దెబ్బకు వాడు స్టేడియం నుంచి ఎగిరిపోయి పడతాడు. అండ్ దీన్నంతటిని కూడా లైవ్ లో చూస్తుంటే మినిస్టర్ చెన్గాడు ఇంకా మాస్టర్ జీ లార్డ్ తండ్రి ముగ్గురు కూడా మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఈ మాంగన్ నోడిచ్చే వ్యక్తి అసలు ఎవరైనా ఉన్నారా? సో ఇడు కానీ ఇలాగే ఫైట్ చేసుకుంటూ వెళ్తే ఇంకా ఫస్ట్ ప్లేస్ లో ఉండే ఆ టాప్ కల్టివేటర్ తో కూడా ఫైట్ చేయాల్సి వస్తుంది అండంతో ఇంకా అప్పుడే మాస్టర్ జీ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ దీనికి ప్యారల్ గానే మనకి హాస్పిటల్లో ఉండే గోగాడు ఓకే ఈ మాంగాడు ఖచ్చితంగా ఇలాగే ఫైట్ చేసుకుంటూ వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆ టాప్ కల్టివేటర్ తో కూడా ఫైట్ చేయాల్సి వస్తుంది అనడంతో ఇంకప్పుడే మన వాళ్ళంతా కూడా టాప్ కల్టివేటర్ అసలు వాడేవుడ్రా అనడంతో ఇంకప్పుడే గోగాడు ఎక్స్ప్లెయిన్ చేస్తామంట. నేను కూడా ఆయన్ని ఫస్ట్ టైం మనం సీజన్ 2 లో ఆ డీమన్ కింగ్ అని యొక్క ఆర్మీతో ఫైట్ చేస్తున్నప్పుడు చూసాం కదా. సో ఆ పర్సన్ ఆరెంజ్ కలర్ లో లైట్ బీమ్ లో వచ్చాడు. సో అక్కడ తన ఫేస్ అనేది మనకు క్లారిటీ కనపడలేదు. కానీ ఆ రోజు ఆయన మనల్ని కాపాడి నుంచి ఆయనే టాప్ కల్టివేటర్ గా మారాడు. బట్ ఆయన ఫేస్ అనేది ఈ రోజు అయినా రివీల్ అవ్వబోతుంది అనడంతో ఇంకప్పుడే మన లిను పాప ఒకవేళ ఆయన ఈ రోజు కూడా ఫేస్ రివీల్ చేయకుండా ఫైట్ చేస్తే ఏముంది అనడంతో ఇంకప్పుడే గోగాడ్ బాధపడుకుంటా అసలు ఒక కల్టివేటర్ తన ఫేస్ అనేది చూపికుంటే అది ఒక ఫ్యూచర్ జనరేషన్స్ కి ఒక దారుణం కిందకే లెక్క. అండ్ అతను ఎంత బాగా ఫైట్ చేసినా సరే అతను ఒక నెగిటివ్ పర్సన్ కింద క్యాల్కులేట్ చేస్తారని చెప్పి అందరూ ఆలోచిస్తూ ఉంటారు అనడంతో ఇంకా ఆ మాటలనే మన వాంగ్లింగ్ కూడా షేట్ నేను అనవసరంగా ఈ టాప్ కల్టివేటర్ అయ్యానని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మనకి వాంగ్లింగ్ యొక్క టాప్ కల్టివేటర్ జర్నీ అనేది ఫ్లాష్ బ్యాక్ అనేది మనకు చూపిస్తారన్నమాట. మనోనికి 9 years ఉన్నప్పుడు ఇప్పుడు లాగానే ఒకప్పుడు కూడా వాళ్ళ నాన్న తన కోసం సీల్స్ అయితే తయారు చేస్తూ ఉంటాడు. సో ఈ సీల్స్ లో భాగంగానే వాళ్ళ నాన్న ఓకేరా నువ్వు ఈ సీల్స్ తో పాటు నీ పవర్ అనేది నువ్వు కంట్రోల్ చేసుకోవాలి అండ్ నువ్వు కొన్ని బ్యాటిల్ ఫీల్డ్స్ లో కూడా పోటీ పడాలి అనడంతో ఇంకా అప్పుడే మన వాంగ్లింగ్ గడ్ కూడా ఓకే అని చెప్పి తనకు 9 years ఉన్నప్పుడే ఈ టోర్నమెంట్ లో ఫస్ట్ టైం అయితే పార్టిసిపేట్ చేసింటాడు. బట్ అప్పుడు మనోడు ఫిజికల్ గా అయితే పార్టిసిపేట్ చేసిండు అనమాట. ఎలాగైతే మన వన్ పంచ్ మ్యాన్ గడు తన హ్యాండ్ ని సమన్ చేసి అందరినీ ఓడించాడో మన వాంగ్లింగ్ గడ్ అక్కడే ఉండి తన హ్యాండ్ అనేది బ్యాటిల్ రౌండ్ లో సమన్ చేసి అందరినీ కూడా డిస్ట్రాయ్ చేసి పారేస్తాడు. ఐ మీన్ అందరినీ కూడా ఓడించేస్తాడు. అండ్ ఆ సంవత్సరం మనోడు టాప్ కల్టివేటర్ అవుతాడు. అండ్ అప్పటి నుంచి మనోడు అయితే పోటీ పడిండాడు. సో ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ సీజన్ 2 లో అయితే రీఅపియర్ అయి ఉంటాడు అనమాట. ఇంకా నా ప్రజెంట్ సీన్ లో ఖచ్చితంగా ఈసారి నేను పోటీ పడాలరా అని చెప్పి మన వాంగ్లింగ్ గడ్ ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఇంకొక సైడ్ ఆ మాంగడ్ అయితే తనకు ఆపోనెంట్ గా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నాకౌట్ చేసి పడేయడంతో ఇంకా వెంటనే మన మాంగన్తో పోటీ పడాలని చెప్పి ఇంకొక కల్టివేటర్ వస్తాడు. కానీ బట్ వాడిని కూడా మన మాంగడ్ అయితే చిత్తుగా ఓడిస్తాడు. ఇంకప్పుడు మాంగాడు ఇంకా నాతో పోటీ పడడానికి ఎవరు లేకుండా నేను వెంటనే వెళ్ళి టాప్ కల్టివేటర్ తో పోటీ పడాలి అనడంతో ఇంకా అప్పుడే సీన్ లైక్ సడన్ గా ఆ జైలర్ హెడ్ గార్డ్ అయితే వస్తాడు. అండ్ ఈ ముస్లిం స్టామినా మీరు ఆల్రెడీ సీజన్ 2 లోనే చూసింటారు కదా. సో మన జైలర్ గార్డ్ వచ్చి ఓకే నేను నీ యొక్క పవర్ అనేది మెచ్చుకుంటున్నా బట్ నువ్వు ఇంతలా ఎలా ప్రాక్టీస్ చేయవడంతో ఇంకా అప్పుడే మనం మాంగాడు తన యొక్క ప్రాక్టీస్ గురించి చెప్తామంట. ఎలాగైతే సైతమ గాడు వన్ పంచ్ మ్యాన్ లో తన యొక్క స్టామినా గురించి రివీల్ చేశాడో అదే మనోడు డైలీ 1000 సిటప్స్ అండ్ 1000 పుషప్స్ ఇలా 10,000 కిలోమీటర్లు పరిగెత్తాలి ఇట్లాంటి హార్డ్ ట్రైనింగ్ తీసుకున్నాడు. మన మాంగాడు కూడా యాస్టీ స్టోరీ రిపీట్ కొట్టడంతో ఇంకా వెంటనే ముస్లింకి కోపం వచ్చి ఆపరా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని
చెప్పి మాంగాడ్ మీద అటాక్ చేద్దాం అనుకుంటాడు కానీ బట్ ఈ గ్యాప్లోనే మాంగాడు ఆ అటాక్ నుంచి డాట్ చేయడం కోసం ఒక షీల్డ్ని అయితే సమన్ చేసుకుంటాడు తన చుట్టూరా. ఇంకా దాన్ని చూస్తున్న ముసలోడు కూడా ఏంటి నువ్వు ఈ షీల్డ్ని సమన్ చేసుకుంటే నా దగ్గర నుంచి తప్పించుకుంటావు అనుకుంటున్నావా, ఇప్పుడు చూడు నేను నా బేర్ హ్యాండ్స్తోనే దీన్ని డిస్ట్రాయ్ చేస్తానని చెప్పి వెంటనే ఆ షీల్డ్ మీద అయితే అటాక్ చేస్తూ ఉంటాడు కానీ బట్ ఆ షీల్డ్ అనేది డిస్ట్రాయ్ కాదు. ఇంకా వెంటనే మాంగాడు ఓకే సార్ మీ పని అయిపోయిందని చెప్పి జస్ట్ ముసలోడిని అలా తంతాడు లేదా దెబ్బకు మనోడు ఎగిరిపోయి ఏంట్రా నువ్వు నా మీదే రిటర్న్ అటాక్ చేస్తావా, ఇప్పుడు చూడు నేను నిన్ను డిస్ట్రాయ్ చేసి పారేస్తానని చెప్పి ఒక్కసారిగా ఆకాశంలోంచి ఒక పెద్ద మీటియర్ని అయితే సమన్ చేస్తాడు మాంగాడ్ మీద అటాక్ చేద్దాం అనుకుంటున్నాకి. బట్ ఈ గ్యాప్లోనే ఆ మీటియర్ అంతటిని కూడా మాంగాడు తన యొక్క స్పిరిచువల్ ఎనర్జీతో కంట్రోల్ చేసి అండ్ దాన్ని కంప్రెస్ చేసి ఒక చిన్న చాక్లెట్ మాత్రం మార్చి ఒక్కసారిగా దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తాడు. ఇంకా దాన్ని చూస్తేనే ఆ జైలర్ గానికి మైండ్ పోతుంది, వీడు ఎలారా నా మీటియర్ని డిస్ట్రాయ్ చేసాడు అనుకుంటాడు కానీ బట్ అప్పుడే మాంగాడు ఓకే ముసలైనా మీ పని అయిపోయిందిలే అని చెప్పి ఆకాశంలోంచి ముసలోడిని అయితే ఒకటే గుద్దుకు భూమిలో అయితే బూడ్చి పెడతాడు. దెబ్బకు మన జైలర్ గాని యొక్క ఫేస్ అయితే షేప్ అవుట్ అవుతుంది. ఇంకా అప్పుడే మాంగాడు తన ఫ్లాష్ బ్యాక్ చెప్తా ఉంటాడు, లాస్ట్ టైం నేను 4 years బ్యాక్ ఒక లాస్ట్ స్టేజ్లో ఉండేవాడిని బట్ ఆ పోటీలో నేను గెలిచినా సరే ప్రతి ఒక్కరు కూడా నా మీద నిందలు అయితే వేశారు అండ్ ప్రతి ఒక్కరు నన్ను ఆ రోజు తిట్టారు, నేను ఏదో ట్రిక్స్ ప్లే చేశాను బ్లాక్ మ్యాజిక్ చేశాను అని చెప్పి అన్నారు. సో నేను ఆ రోజే డిసైడ్ అయ్యాను, సో నేను అట్లాంటి పిల్ల బచ్చాలు నోడిస్తే నాకు ఇట్లాంటి తప్పులే వస్తాయి అండ్ అందుకనే నేను ఈరోజు మళ్ళీ కూడా పోటీ పడ్డాను. ఈరోజు నేను ఖచ్చితంగా ఆ టాప్ కల్టివేటర్తో పోరాడి ఖచ్చితంగా ఆయన్ని కూడా ఓడించాలనుకుంటున్నాను. సో అప్పుడే నన్ను ఈ ప్రపంచం గుర్తించుకుంటుందని చెప్తాడు. అండ్ దీనికి ప్యారల్గానే ఈ ఫైట్ అంతటిని కూడా లైవ్లో చూస్తేనే మన వాంగ్లింగ్ గ్యాంగ్ అంతా కూడా షాక్ అవుతారు. ఇన్ఫాక్ట్ మన గోగాడు చెంచగాడు ఏంట్రా ఈయనకి ఇంత పవర్ఫుల్ బ్యాక్ స్టోరీ ఉంది అండ్ ఖచ్చితంగా ఈరోజు ఆ ఇమ్మోర్టల్ కింగ్ కూడా ఈయన ఓడిస్తాడు అనడంతో అండ్ ఈ గ్యాప్ లోనే ఫ్రాగి 2 ఇంకా మన సూరంగ్ పాప ఇద్దరు కూడా వాంగ్లింగ్ చూడడంతో ఇంకా అప్పుడే మన వాంగ్లింగ్ గడ్ కూడా ఏంట్రా నా వైపు చూస్తున్నారని చెప్పి పక్కన తిరగడంతో ఇంకా అప్పుడే సూరంగ్ పాప కూడా ఇంకెంతసేపు హాస్పిటల్లో ఉంటావురా, ఖచ్చితంగా వాడు ఈరోజు నీతోనే పోరాడాలనుకుంటున్నాడు, నువ్వు తప్ప ఎవరు వెళ్ళినా సరే వాని చేతిలో ఓడిపోతున్నారు, తప్పకుండా నువ్వే వెళ్ళాలనుకుంటుంది. అండ్ దీనికి పిల్లలుగా ఆ బ్యాటిల్ ఫీల్డ్ అయితే మన వాంగడ్ అయితే కొత్త కల్టివేటర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు, ఎందుకంటే తనతో ఫైట్ చేయడం కోసం. అండ్ ఈ గ్యాప్ లోనే అక్కడ ఉండే కెమెరా కూడా ఒక కొత్త కల్టివేటర్ వచ్చాడని చెప్పి ఒక అనౌన్స్మెంట్ అయితే ఇస్తుంది. అండ్ ఇదే మ్యాటర్ ని ఈ గ్యాప్ లోనే టీవీ న్యూస్ లో అయితే ఇంకొక పార్టిసిపేట్ వచ్చాడని చెప్పి వెంటనే న్యూస్ అనేది వేస్తారు. అండ్ ఈసారి పోటీ అనేది మన మాంగన్ వర్సెస్ మాస్టర్ క్రిస్పీ నూడిల్స్ అనే పర్సన్ తో అయితే ఉంటుంది. అండ్ ఆ పర్సన్ ని చూసిన మన వాంగ్లింగ్ వాళ్ళ మదర్ సూరంగ్ పాప లిన్ను పాప ఫ్రాగి 2 వీళ్ళ నలుగురు కూడా షాక్ అవుతారు. ఇంకా మన చెంచావ్ గానికి గో గానికి ఆ ఫోటో చూసి వీడిని ఎక్కడో చూసాము, అసలు వీడు అబ్బాయా అమ్మాయా, జుట్టు చూస్తే అమ్మాయి మాదిరి ఉంది బట్ ఫేస్ చూస్తే మనకు తెలిసిన మాదిరి ఉంది, ఇన్ఫాక్ట్ వీడు చూడడానికి అచ్చం వాంగ్లింగ్ మాదిరే ఉన్నాడని చెప్పి వీళ్ళంతా కూడా షాక్ అవుతారు. అప్పుడే మన వాంగ్లింగ్ గడు ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ అనేది గుర్తు తెచ్చుకుంటారన్నమాట. యాక్చువల్గా ఈ బ్యాటిల్ ఫీల్డ్ స్టార్ట్ కావడానికంటే ముందు ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ వస్తుందని చెప్పి మన వాంగ్లింగ్ గడు ముందే గ్రహించి వెంటనే తన యొక్క హెయిర్ శాంపుల్ తో ఒక డూప్లికేట్ వాంగ్లింగ్ అయితే తయారు చేసి ఉంటాడు. సో తను యాస్టీస్ తన మాదిరే ఉంటే అందరికీ డౌట్ వస్తుందని వెంటనే జుట్టు అనేది పెంచి ఇంకా డ్రెస్ అనేది చేంజ్ చేసి ఇట్లాంటి లుక్ అయితే ఆ యొక్క డూప్లికేట్ పర్సన్ కి ఇస్తాడు. ఇంకా వెంటనే ఆ డూప్లికేట్ పర్సన్ గాని అయితే మన మాస్టర్ జీకి ఇంట్రడ్యూస్ చేసి ఓకే వీడిని ఒక కల్టివేటర్ కింద రిజిస్టర్ చేసి నువ్వు వీడిని ఖచ్చితంగా పోటీలో ఆ మాంగానికి పోటీకి అయితే ఉపయోగించు అనడంతో ఇంకా ఆ మాటలైన మాస్టర్ జీ కూడా ఓకే మాస్టర్ మీరు చెప్పినట్లుగానే చేస్తాను, బట్ నేను వీనికి ఎంతగా కల్టివేటర్ కింద నేమ్ ఇచ్చినా సరే వీనికంటూ ఒక పేరు ఉండాలి కదా, సో వీనికి ఏం పేరు పెడదాం అనడంతో ఇంకా అప్పుడే ఒక్కసారిగా మన మాస్టర్ జీ ఇంకా మన వాంగ్లింగ్ గాడు వీనికి ఏం పేరు పెట్టాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. కానీ బట్ అప్పుడే మన వాంగ్లింగ్ గానికి తను తింటే క్రిస్పీ నూడిల్స్ ప్యాకెట్ నేమ్ అనేది చూసి ఓకే నాకు ఇప్పుడు ఒక పేరు అనేది గుర్తుపెట్టింది, ఓకే ఇప్పటి నుంచి వీని పేరు మాస్టర్ క్రిస్పీ నూడిల్స్, ఈ పేరే రిజిస్టర్ చేసి అండ్ వీన్ని ఒక కల్టివేటర్ కింద అయితే రిజిస్టర్ చేసి ఆ బ్యాటిల్ ఫీల్డ్ లో వీన్ని ఎంటర్ చేయడంతో ఇంకా అప్పుడే మనోడు కూడా ఆ ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తు తెచ్చుకుంటాడు. అండ్ ప్రెజెంట్ సీన్ లో అయితే మన మాస్టర్ క్రిస్పీ నూడిల్స్ వర్సెస్ మాంగాన్ ఫైట్ అయితే ఉంటుంది. ఇంకా అప్పుడే మాంగాడు మన క్రిస్పీ నూడిల్స్ వాంగ్లింగ్ డూప్లికేట్ గాని చూసి ఏంట్రా నువ్వు వచ్చావు అండ్ నీకుండే జుట్టు చూసి ఖచ్చితంగా నువ్వు నా చేతిలో కుక్క దెబ్బలు తింటావు మర్యాదగా పారిపోవడంతో ఇంకా వెంటనే మన డూప్లికేట్ గాడు కూడా నా మాస్టర్ ఒక్కటే చెప్పాడు నిన్ను ఓడించమని, సో నువ్వే పారిపో అంటాడు. సో అలా వీళ్ళిద్దరి మధ్యలో అయితే బ్యాటిల్ అనేది స్టార్ట్ కాబోతుంది. అండ్ ఇక్కడే